హైదరాబాద్ మహానగరంలో పోస్టల్ శాఖ పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీ ఎస్ఎఫ్ఎన్పి ఓ సర్కిల్ ప్రెసిడెంట్ ఎండి ఖలీల్ ముఖ్య అతిథిగా పాల్గొని మెట్రో ఉదయం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ సెక్రటరీ రవి, దివాకర్ రెడ్డి, మార్గం సతీష్, టి పద్మావతి, రాజు, అనిల్ పాల్గొన్నారు. సదావకాశాన్ని కల్పించిన ఖలీల్ గారికి వారొక నేషనల్ లీడర్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఇక్కడ సర్కిల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. వారికి తోడుగా మిగతా కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కల పేర్ల గురించి మాట్లాడుతూ ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు అనుమతి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఒక రిపోర్టర్గా ఖలీల్ గారికి మీ అందరికీ కూడా మొదట నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఒక నిమిషం వారితో మాట్లాడుతాం. నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ ఖలీల్. నేను పోస్టల్ నేషనల్ యూనియన్ ఆల్ ఇండియా ఆర్గనైజ్ సెక్రటరీగా చేస్తున్నాను మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చేస్తున్నాను. ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మా చేతుల మీదుగా జరపాలని చెప్పి మా భద్రాచారి గారు, వరంగల్ పెద్దవంగర వాస్తవ్యులు గారు నిర్ణయించడం చాలా సంతోషం. వారికి మా వరంగల్ తెలంగాణ పోస్టల్ యూనియన్ పోస్ట్మెన్ యూనియన్ తరపు నుంచి కృతజ్ఞతలు. నాతో పాటు మా మిత్రులు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం కృష్ణ గారు మరియు మా హైదరాబాద్ సిటీ డివిజన్ సోదరులు దివాకర్ రెడ్డి గారు, సతీష్ గారు, వెంకన్న గారు, ప్రశాంత్ గారు మరియు వరంగల్ వాస్తవ్యులు, హైదరాబాద్ సిటీ డివిజన్లో స్టార్టింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి పద్మావతి గారు మరియు వరంగల్ వాస్తవ్యులు రాజు గారు, వీరందరూ కూడా కలిసి ఈ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. ఈ ఆవిష్కరణకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి భద్రాచారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా పోస్టల్ శాఖకి భద్రాచారి గారు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేశారు పెద్దవంగరలో. మా యూనియన్ కూడా ఎన్యూజీడీఎస్ యూనియన్ కూడా కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఒక 12 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది. ఆ తర్వాత రిటైర్ అయ్యి మన విశ్వకర్మ ప్లస్ ఈ ఉదయం టీవీలో కూడా ఆయన రిపోర్టర్గా పనిచేసుకుంటూ అయినా కూడా మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మా ప్రోగ్రామ్ని, వారి యొక్క ప్రోగ్రామ్ని కూడా మాతో పాటు జరిపించడం చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు ఎం కృష్ణ. నేషనల్ యూనియన్ పోస్టల్ ఎంప్లాయీస్ పోస్ట్మెన్ అండ్ ఎంటీఎస్ సర్కిల్ కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. ఈ అవకాశాన్ని మాకు మెట్రో ఉదయం న్యూస్ ద్వారా కల్పించినందుకు మా యూనియన్ తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ న్యూస్ అనేది దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజల్లో ఉన్న సమస్యలను కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల సమస్యలను కానీ ప్రజలకు చేరవేసే విధంగా మరింత అభివృద్ధి చెంది మా సమస్యలను, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాధించే విషయంలో మా అందరికీ తోడు ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మెట్రో ఉదయం న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ హైదరాబాద్ సిటీ డివిజన్లో పోస్ట్మెన్గా మరియు ఎఫ్ఎన్పిఓ మెంబర్గా ఉంటున్నాను. ఈరోజు మన మెట్రో ఉదయం టీవీ వారు మమ్మలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మాతో ఈ క్యాలెండర్ను ఆవిష్కరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మార్గం సతీష్ కుమార్. నేను సిటీ డివిజన్ పోస్ట్మెన్గా పనిచేస్తున్నాను. నేను నేషనల్ యూనియన్లో సిటీ డివిజన్ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మెట్రో ఉదయం
న్యూస్ ఛానల్ వారు మా చేత వాళ్ళ క్యాలెండర్ ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే వారు ఇలాంటి ఎన్నో న్యూస్లు రాసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని వాళ్ళు ఈ మార్గశిర మాసంలో పెళ్లిళ్ళ రోజు కూడా లెక్క చేయకుండా ఈ సోదర భావంతో నా యొక్క 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో నేను ఒక మెంబర్గా పనిచేసినందుకు వాళ్ళందరూ అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని మరీ ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఈ విధంగానే కొనసాగాలని కోరుకుంటూ ఒక రిపోర్టర్గా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను.